ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. తెలంగాణ 60,000 అప్పు కోతి సర్ప్లస్ డబ్బుతోటి ఇస్తే 7 లక్షల కోట్ల అప్పు చేసి ఖజానా మైనస్ చేసి చేయబడ్డ పనుల బిల్లులు 40,000 కోట్లు ఇవ్వాల్సి ఉండగా 1,50,000 కోట్ల అప్పులకు శాంక్షన్ చేసినటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఇది. ఓకే, 6 గ్యారెంటీలు ఇస్తామన్నారు. కానీ ఇప్పుడు ప్రజలకు ఆర్థికంగా లాభం చేకూర్చేయన్ని పక్కన పెట్టేసి పైసలతోటి పని లేకుండా ఉట్టిగా అమలు చేయగలిగినవి మాత్రమే మీరు చేస్తున్నారు. ఫ్రీ బస్ అన్నారు మహిళలకు. ఆర్టీసీకి ఎప్పటికో రియంబర్స్ చేస్తారు. ప్రతి నెల చేస్తున్నాం. మీకేం తెలుసు? 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ అన్నారు. జెన్కోకి ఎప్పటికో రియంబర్స్ చేస్తారు. ఇమిడియట్ చేయకపోతే నడవదు సంస్థ. మీకు తెలియదు. అట్లనే ఫైనాన్స్ మినిస్టర్ ఫైనాన్స్ సెక్రటరీ అంటే మీ గవర్నమెంట్ లో ఉంది కాబట్టి మీకు నచ్చినప్పుడు కుదిరినప్పుడు తర్వాత రియంబర్స్ చేసుకుంటారు. ఆర్టీసీ సంస్థ 4 పైలు నడవాలంటే మేమంతా డీజిల్ ప్రొక్యూర్ చేయాల్సిందే. బస్ మంత్లీ పేమెంట్, అష్యూర్డ్ పేమెంట్ వీఆర్ రిసీవింగ్ ఫ్రమ్ గవర్నమెంట్. కానీ ప్రజలకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చేది మహిళలకు నెలకు 2,500 కానీ, నెలకి 4,000 రూపాయల పింఛన్ కానీ, 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు కానీ, 5 లక్షల విద్యార్థులకు ఎప్పుడు ఇస్తారు? కూడా అవకాశం లేకపోతే ఓపిక పట్టు కదా, ఇంత తత్తరపడుతున్నాం ఎందుకు? అన్ని అమలు చేసి చూపెడతాం. అమలు చేస్తేనే మళ్ళీ ఓట్లేని మాకు ఓపిక పట్టు. ప్రజలు మీరు ఇచ్చిన హామీలు నమ్మి మీకు ఓట్లేశారు. బరాబర్ 2004 నుంచి 2014 దాకా ప్రతి హామీ అమలు చేసినటువంటి సత్తా మాది. ఇయ్యాల కూడా మా మీద విశ్వాసం ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని కోరుకున్నారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా మాకు ఓటేసారు కాబట్టి బరాబర్గా మేము అన్ని అమలు చేసి చూపెడతాం. భవిష్యత్తులో మీరే మళ్ళీ మీ ఇంటర్వ్యూలో అభినందనలు చెప్తూ ఇంటర్వ్యూ తీసుకునే రోజు వస్తుంది. ఓకే, తప్పకుండా మీరు అలా చేసిన రోజు ఖచ్చితంగా అభినందనలు చెప్తాం. మీకు కొత్త రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఇవ్వాలా? కుటుంబంలో పుట్టిన బిడ్డ పెళ్ళైతే కూడా రేషన్ కార్డు ఇవ్వనటువంటి పరిస్థితి నుంచి మనవరాలు వచ్చిన కుటుంబాలకి రేషన్ కార్డు రాలే. ఎన్నికలు కాగానే రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగుతుంది. ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద నియోజకవర్గానికి 3,500 ప్రొసీడింగ్స్ ఇచ్చినాం. దాంతో పాటుగా ఆరోగ్యశ్రీ, 500 సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆర్టీసీ బస్సు ఫ్రీ. ఆగస్టు లోపల ఆగస్టు నాటికి మహిళలకు 2,500 ఆగస్టు నాటికి రైతులకు సంబంధించిన రుణమాఫీ, అదేవిధంగా వర్షాకాలం పంటతో బోనస్ తోటి రైతులకు వడ్లు కొనడం, మిగిలిన 2,500 కావచ్చు, 4,000 పెన్షన్ కావచ్చు చేసే మాది బాధ్యత. దానికైనా టైం చెప్తారా? చేస్తాం. మహిళలకు బరాబర్ చేస్తాం. కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. ఒకసారి 2 సార్లు అప్లికేషన్ తీసుకున్నారు. ఎప్పుడు ఇస్తారు? 2 సార్లు అప్లికేషన్ తీసుకోవాలి. మీరు పొరపాటు పడుతుంది. కాదు, ఒకసారి వైట్ పేపర్ అన్నారు, తర్వాత ఫార్మాట్ అన్నారు. ఎక్కడ అన్నారు 2 సార్లు అట్లా మాట్లాడారు. ఎప్పుడు ఇస్తారు? ప్రజాపాలన కింద 1 కోటి చిల్లర అప్లికేషన్లు తీసుకున్నాం మేము. మీరు అట్టహాసంగా ప్రజావాణి కార్యక్రమం మొదలుపెట్టారు. మొదటి రోజు ముఖ్యమంత్రి వచ్చారు, మంత్రులు వచ్చారు, తర్వాత మంత్రులు, తర్వాత అధికారులు, ఇప్పుడు ఎవరూ లేకుండా పోయింది. ఏంటి అది 3 నెలల ముచ్చటైనా మళ్ళీ కొనసాగుద్దా? మేము ప్రజావాణిలో ఏ పిటిషన్లు అయితే ముందు వచ్చినాయో వాటన్నిటికి సంబంధించి ప్రజాపాలనలో అప్లికేషన్లు తీసుకున్నాం. ధరణికి సంబంధించినవి, రేషన్ కార్డుకి సంబంధించినవి, ఇంటికి సంబంధించినవి ఎక్కువ వచ్చినాయి. అవన్నీ కూడా ప్రజాపాలన అప్లికేషన్లు తీసుకున్నాం కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత అనేదంతా కూడా మేము ఆ సమస్యను అవగాహన చేసుకొని ఆ డాటా అంతా కూడా మా దగ్గరకు వచ్చేసింది కాబట్టి దాన్ని రిపీటెడ్లీ మళ్ళీ పిటిషన్ అవసరం లేదు. నార్మల్గా ఎప్పుడు కానీ గవర్నమెంట్ ఓపెన్గా ఏదైనా గ్రీవెన్స్ ఉంటే అక్కడ సంబంధిత డిప్యూటీ చేయబడ్డ అధికారి ద్వారా ప్రభుత్వానికి వస్తుంది, సంబంధిత శాఖకు వస్తుంది, ఆ సంబంధిత శాఖ నుంచి పరిష్కారానికి వస్తుంది. ప్రతిరోజు ఇవాళ గత ముఖ్యమంత్రి లాగా కలవకుండా బందీఖానాలు ఉండే ముఖ్యమంత్రి చెప్పారు, ప్రతిరోజు నేను వచ్చి తీసుకుంటాను, నేను వచ్చి కూర్చుంటాను. ఆడ తీసుకుంటున్నాడు కావచ్చు, ఇంకొకటి తీసుకుంటాడు కావచ్చు, ఇంకొకటికి వస్తారు. బందీఖానాలు ఉండే మంత్రులు కాదు, బందీఖానాలు ఉండే ముఖ్యమంత్రి కాదు, బందీఖానాలు ఉండే ప్రభుత్వం కాదు. ప్రజలు నేరుగా మీరు చూస్తూ ఉన్నారు. సెక్రటరియట్ కలకలలాడుతూ ఉంది, ఆర్టీసీ బస్సులు కలకలలాడుతూ ఉన్నాయి, బస్ స్టాండ్లు కలకలలాడుతున్నాయి, దేవాలయాలు కలకలలాడుతున్నాయి, ప్రజాస్వామ్యం కలకలలాడుతుంది. నియంతృత్వం లేదు. డెమోక్రటిక్ గా ప్రతిపక్ష నాయకులు స్వేచ్ఛగా తిరిగి హక్కిస్తున్నాం. మేము పర్మిషన్లు రద్దు చేస్తలేం, పోవడానికి అనుమతులు ఇవ్వకుండా ఆపుతలేం. మీరు 420 హామీలు ఇచ్చారా? ఎందుకు ప్రతిపక్షం ముఖ్యంగా బీఆర్ఎస్ 4 రోజులు కాకపోతే 420 అనే నీచమైనటువంటి మానసిక సంస్కృతి ఉండే ప్రతిపక్షాన్ని ఏమని అనాలి? మేము ఓపిక పట్టు కదా, 420 రోజులు కూడా ఓపిక పట్టలేనటువంటి మైండ్ ఆఫ్ థింకింగ్ ఇస్ అన్ఫార్చునేట్. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బాధ్యతగా శాసనసభకు వచ్చి
నిర్మాణాత్మకంగా ప్రభుత్వం ఆ రోజు మా జానారెడ్డి గారున్నా లేదా ఇంకోరు సిఎల్పి నాయకుడున్నా మీరు ప్రభుత్వం నుంచి బట్టి విక్రమార్క గారున్నా మీరు చేపట్టండి, సహకారం చేస్తా ఉన్నాం. ఇవాళ నిజంగా భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి మనకి ఏమి ఇవ్వలే, చిత్తశుద్ధి ఉంటే మీరు కూడా ప్రధాన ప్రతిపక్షంగా మాతో కలిసి రావాలి. ఇలా జాతీయ ప్రాజెక్టు కావచ్చు, లేదా కరువుకు సంబంధించినటువంటి ఆల్టర్నేట్ రిఫండ్ చేసేటువంటి సహకారం కావచ్చు, ఇవన్నీ జరగని పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.